హై మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక సుమాంజలులు. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి మిత్రధర్మం. మన తప్పులను ఎత్తి చూపేవాడు మిత్రుడు. మనలోని ప్రతిభను గుర్తించగలిగేవాడు మిత్రుడు. కష్ట నష్టాల్లో కలిమిలేముల్లో పాలు పంచుకునేవాడు మిత్రుడు. ఆదరణను నిరాదరణను సమానంగా భావించడమే మిత్రధర్మం. మిత్రుడు అంటే స్నేహితుడు లేదా ఫ్రెండ్. దౌర్జన్యంతో ఫ్రెండ్స్ను సాధించలేం. భయపెట్టి స్నేహాన్ని నిలబెట్టలేం. పొగిడినంత మాత్రాన మిత్రుడు అని చెప్పలేం. తిట్టినంత మాత్రాన శత్రువు అని నిర్ధారించకూడదు. స్నేహానికి ఆడ మగ అన్న తేడా లేదు. కష్టాలలో స్వాంతన చేకూర్చేది, సుఖాలలో మాధుర్యాన్ని పెంచేది, తప్పులను ఎత్తి చూపేది, ఒప్పులను ప్రోత్సాహపరిచేది, అన్ని పరిస్థితుల్లోనూ చేదోడు వాదోడుగా ఉండి సమానమైనదే స్నేహం. స్నేహం అనేది మొదట పరిచయంతో మొదలై మళ్ళీ కలుసుకోవడం వల్ల స్నేహంగా మారుతూ ఉంది. ఎవరితోనైనా ఇతను నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తే ఆ ఫ్రెండ్కు మన అంతర్బాహ్య పరిస్థితులు తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉండడమే ఫ్రెండ్షిప్. మన పరిస్థితులేవి అతనికి తెలియవనుకుందాం. కేవలం అతనిని నాకు పరిచయం ఉన్నవారు అనే పరిచయం చేయాలి. స్నేహం అనేది అంత సులభంగా పొందేది కాదు, అంత సులభంగా వదులుకునేది కాదు. అవసరార్థం చేసే స్నేహానికి ఆయుస్సు స్వల్పమే. మనస్సు కలగలిపి ప్రేమతో పెనవేసుకున్న బంధమే శాశ్వత స్నేహం. డబ్బు విలువ, ఫోను విలువ, కాలం విలువ తెలియని ఆకతాయిలు ఏదో ఒక నెంబర్కు ఫోన్ చేసి నోటికి వచ్చింది వాగుతూ మీతో స్నేహం చేయాలని ఉంది అంటూ స్నేహం అన్నదాన్ని పరిహాసం చేస్తున్నారు. ఇంకొందరు మేము ఒకరికొకరు ఒక్కసారైనా మాట్లాడుకోకుండా ఉండలేం అంటూ ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుతూ అన్నింటినీ వృధా చేస్తూ ఏదో సాధించామని తృప్తి పడిపోతుంటారు. మనిషికి తెలివి వచ్చినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎంతోమందితో స్నేహం చేస్తుంటాడు, ఎంతోమందితో విడిపోతుంటాడు. చాలామంది స్నేహం అనేది ఎంజాయ్ చేయటం కోసమో, షికార్లకో, సినిమాలకో, బీచ్లకో, బార్లకో, బీట్ కొట్టడానికో కలిసిపోవడమే ఫ్రెండ్షిప్ అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఏదైనా కారణాల వల్ల పై వాటికి అటెండ్ కాలేదనుకుందాం. దానికి వాళ్ళు ఇచ్చే కామెంట్ ఫ్రెండ్షిప్ విలువ తెలియదు, వీళ్ళు ఫ్రెండ్గా ఉండడానికి పనికిరారంటూ స్నేహానికి కొత్త అర్థాన్ని ఇచ్చుకుంటారు. కొందరు ఏ పని చేయాలో తోచక అటువంటి వాళ్ళతోనే రోజు కలుస్తూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ మేము డియర్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటుంటారు. ఈ ఫ్రెండ్షిప్ కూడా చాలా క్యాల్కులేటెడ్గా ఉంటుంది. ఒకరోజు ఒకడు మిరపకాయ బజ్జీ టీ ఇప్పించాడనుకున్నాం. రెండో రోజు ఇంకొకడు మళ్ళీ బజ్జీ టీ ఇప్పిస్తాడు. మూడో రోజు పొరపాటున కూడా బజ్జీ కోసం ముందు రోజు ఇప్పించిన వాడు జేబులో నుంచి డబ్బు తీయడు. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో ఫ్రెండ్షిప్పే, డబ్బే. స్నేహితం ముసుగులో ఉన్న పక్కా వ్యాపారస్తులు. కబుర్ల వరకే వీళ్ళ స్నేహం పరిమితం. ఇంకొకరికి మనతో అవసరం పడుతుంది అని తెలుసుకున్నప్పుడు అదృశ్యమైపోయి వాళ్ళ అవసరాలు తీరాక మళ్ళీ కనబడుతుంటారు. అయ్యో సమయానికి నేను లేకపోతేనే అంటూ పై మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా పై మాటలే అని అవసరమున్న వాడికి తెలుసు. అయినా మామూలుగానే రోజు కలుసుకోవడం మామూలే. ఎందుకంటే దొందే. సంఘంలో ఇటువంటి టైంపాస్ ఫ్రెండ్షిప్ శాతమే ఎక్కువ. ఈ టైంపాస్ ఫ్రెండ్షిప్ వల్ల జన్మ అంతా వృధా అయి జీవితంలో విలువైన కాలాన్నంతా పోగొట్టుకొని ఏమీ సాధించకుండానే మరణిస్తాం. అందుకే మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పు, మీ గురించి నేను చెప్తాను అంటూ ఉంటారు. మన ఆలోచనలు, భావాలు మన ఫ్రెండ్స్లో వ్యక్తం అవుతూ ఉంటాయి. స్నేహంలో కోరడం అనేది ఉండదు. ప్రేమ కంటే గొప్పది స్నేహం కనుక ఇటువంటి స్నేహాన్ని పొందాలంటే అది టైంపాస్ ఫ్రెండ్షిప్ నుంచి సాధ్యం కాదు. స్నేహంలో డబ్బు అన్నది కొలబద్ద కాకూడదు. దీపం చుట్టూ పురుగుల్లాగా, బెల్లం చుట్టూ ఈగల్లాగా డబ్బున్నవాడి చుట్టూ మేము మిత్రులమంటూ చేరతారు. దీపం మారిపోగానే పురుగులన్నీ ఇంకొక దీపాన్ని వెతుక్కున్నట్లుగా, బెల్లం అయిపోగానే ఈగలన్నీ ఇంకొక తీపి పదార్థాన్ని వెతుకుతున్నట్టుగా, డబ్బు అయిపోగానే అప్పటి వరకు మిత్రులని చెప్పుకున్న వాళ్ళంతా ఇంకొక డబ్బున్న వాడిని పట్టుకొని చుట్టూ ఊగుతుంటారు. కానీ ఈ విషయం డబ్బు గలవాడికి తెలిసేసరికి ఉన్నదంతా కరిగిపోయి ఉంటుంది. అంతవరకు ఈ డబ్బున్నవాడు ప్రపంచంలో నా అంత అదృష్టవంతులు లేరు, నా కోసం ఇంతమంది ప్రాణం ఇచ్చే స్నేహితులున్నారు, ఇంతకంటే జీవితానికి ఏం కావాలనే భ్రమలో ఉంటాడు. తన చుట్టూ ఉన్న మిత్రులనబడే వాళ్ళ కోసం ఇంట్లో తగాదాలు పడుతూ అవసరమైతే ఇంటి దొంగగా మారైనా సరే స్నేహితుల అవసరాలకు, జల్సాలకు ఖర్చు చేస్తుంటారు. డబ్బు కోసం ఏర్పడ్డ ఈ స్నేహం స్థిరం కాదని తెలుసుకోలేడు. మిత్రుల మాయా ప్రపంచంలో నీ స్నేహం ముందు దుర్యోధన, కర్ణుల స్నేహం కూడా బలాదూర్ లాంటి పొగడ్తలతో మునిగి తేలుతూ ఉంటాడు, దరిద్రాన్ని తెచ్చుకుంటాడు.
ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేసుకుంటే అంతగా మన పనులు సులభంగా నెరవేరుతాయి. వ్యాపారం కానీ లేదా ఇతర వ్యవహారాలు కానీ బాగా వృద్ధి చేసుకోవచ్చు అన్న ఆలోచన స్నేహంలో లాభ నష్టాలకే బేరీజు వేస్తుంది, కానీ స్నేహ మాధుర్యాన్ని చవి చూపించదు. కొందరు తమ పబ్బం గడుపుకోవడం కోసం ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి, నువ్వు నా మాటలు కాదనవని తెలుసు, నేనంటే నీకు ఇష్టమని తెలుసు, నా ప్రాబ్లం నువ్వు అర్థం చేసుకున్నంతగా వేరెవరూ అర్థం చేసుకోలేరంటూ ముందరి కాళ్ళకు బంధం వేస్తుంటారు. ఫ్రెండ్స్ని మొహమాటంతో పడేస్తూ తమకు కావలసినవి సాధించుకుంటూ బంగారం దొరికినంతగా సంతోషపడిపోతుంటారు. వీరికి బంగారం లాంటి మిత్రుణ్ణి మోసం చేస్తున్నామన్న ఆలోచన రానే రాదు. ఎన్నో జీవితాలు కేవలం ఈ డబ్బు కోసం మిత్రులనబడే రాబందుల వల్ల నాశనమయ్యాయి.